ట్యాపింగ్ అనేది పోలీసు డిపార్ట్మెంటులో కేవలం ఒక చిన్న డిపార్ట్మెంటు రహస్యంగా గోప్యంగా ఉండాల్సిన డిపార్ట్మెంట్ చేసే వ్యవహారం. అది బయట పడకూడదు. అది కోర్టులో కూడా దానికి సంబంధించి ఎలాంటి రిమాండ్ సీడీలు సబ్మిట్ చేయకూడదు. ఎందుకంటే అది చేసిన ఆఫీసర్ల గురించి ప్రజలకు తెలుస్తుంది. పోలీసు డిపార్ట్మెంట్లోనే 99% మంది పోలీసులకు అది ఎక్కడుంటుందో అది తెలియదు. కానీ ఈరోజు బాధ్యత లేని ఒక హోంమంత్రి, బాధ్యత లేని ఒక ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాలకు ఈరోజు ఆ డిపార్ట్మెంట్ బలైపోయింది. నేను ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్పాలంటే కూడా మాకు బాధేస్తున్నది. ఎందుకంటే అందులో పనిచేసిన ఆఫీసర్లు, ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు కావచ్చు, గతంలో పనిచేసిన ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయి, వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వాటికి అన్నిటికీ రెస్పాన్సిబుల్ రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా ఇంకా ఎంత వీళ్ళ బాధ్యత రాహిత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయిందనడానికి ఇంకొక ఉదాహరణ చెప్తా. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఆన్లైన్ మీడియా ఛానల్ నిజాలు నిర్భయంగా చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రజల ముందు ఆధారాలతో సహా, వీడియోలతో సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడతా ఉంటే ఇంకొక టెర్రరిస్టుల సమాచారం సేకరించాల్సిన ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంటు ట్విట్టర్కు లెటర్ రాస్తుంది. ఆ లెటర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా దేశం అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం దేశంలో ఉండే ఫేమస్ జర్నలిస్టులు అది కూడా దీన్ని ఖండించారు. ఆ లెటర్ రాసిన అధికారి, లెటర్ హెడ్, ఆయన పేరు రాసిండ్రు. ఆయన పేరు రేపు లష్కర్ ఏ తోయబాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? అల్ ఖైదాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? జైషే మహమ్మద్కు తెలియదని గ్యారంటీ ఏమిటి? లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉండే ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు తెలియదని గ్యారంటీ ఏమిటి? మీరు ఆయన ప్రాణాల ప్రమాదంలో పెట్టినట్టే కదా, ఆ డిపార్ట్మెంట్ను ప్రమాదంలో పడేసినట్టే కదా. పోలీసు అధికారులకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అక్రమ ఆదేశాలతోని మీరు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాపింగ్ కేసులో ఉండే ఒక జర్నలిస్టును, నిందితుడిగా మీరు చేర్చిన ఒక జర్నలిస్టును మీరు మళ్ళీ మళ్ళీ పిలిచి, నువ్వు హరీష్ రావు పేరు చెప్తావా చెప్పవా, లేకపోతే బిడ్డ నువ్వు మళ్ళీ జైలుకు పోతావు, నీకు ప్రమాదంలో ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా టార్చర్ చేస్తున్నారన్న విషయం మాకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా డాక్టర్ టి ప్రభాకర్ రావు, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి చేతుల మీదుగా మెడల్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్, ఆయన 18 రోజులు మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టినా వారు నిజాలే చెప్పిండ్రు తప్ప మీరు రేవంత్ రెడ్డి చెప్పిన ఏవైతే ఉన్నాయో అక్రమ సాక్ష్యాలు ఏవైతే చెప్పమన్నారో అవి ఆయన చెప్పలేదు. రాజకీయ నాయకులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉండదు. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు తప్పని రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాల మేరకు ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఇది రాబోయే రోజుల్లో పెద్ద నేరంగా పరిణమిస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి పోలీసు మిత్రులారా. ముఖ్యంగా సిట్ అధికారులకు, వాళ్ళని గైడ్ చేస్తున్న అధికారులందరికీ కూడా నేను ముందు అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఫాలో యువర్ కాన్షియన్స్, ప్లీజ్ ఫాలో ద లా, ప్లీజ్ ఫాలో ద కండక్ట్ రూల్స్ ఆఫ్ ఆల్ ఇండియా